హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెవులో చెప్తా. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మా ఇంట్లో అందరం కజిన్స్ అందరం సంక్రాంతికి ఫెస్టివల్కి వెళ్ళామన్నమాట. సో మేమందరం కలిసి ఒకే ప్లేస్లో కలిసి అందరం కూర్చొని భోజనాలు ఇవన్నీ చేసుకొని కొన్ని ఫన్ గేమ్స్ ఆడుకొని అట్లా ఒక డే మొత్తం స్పెండ్ చేసామన్నమాట. సో ఆ స్టోరీస్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్గా ఇక్కడ మా కజిన్స్తో నాకున్న మెమరీస్ అయితే మేమందరం ఒకే ఏజ్ లాగా ఒకే ఇంట్లో ఉన్నట్టు ఉండేవాళ్ళము. సో అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆడుకొని అండ్ మేమందరం ఇంచుమించు ఒకటే స్కూల్స్ ఒకటే కాలేజెస్ అట్లా చదువుకొని ఒకేసారి పెళ్ళిళ్ళు అయ్యి బయటకు వచ్చేసామన్నమాట. సో సంక్రాంతికి ఎవరు ఎక్కడున్నా సరే మోస్ట్లీ అందరం అయితే కలుస్తాము. ఆ కలిసిన 3 days మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ మా పిల్లలందరూ ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడుకున్నారు, మేము కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నాము. ఒక 3 ఫన్ గేమ్స్ ఆడుకున్నాం అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్ ఒకటి, అండ్ ఒకటి టైం లిమిట్లో బ్యాంగిల్స్ తీసివేయాలన్నమాట. సో ఇట్లా కొన్ని ఫన్ గేమ్స్ అయితే ఆడుకున్నాము. సో ఆ క్లిప్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. అండ్ మోరోవర్ ఇక్కడ ఇంకేం చేసామంటే, ఆ రోజు దమ్ బిర్యానీ ఒక్కటి మాత్రం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. మిగతావన్నీ మేము కలిసి కుక్ చేసుకున్నాం అనమాట. బిర్యానీ ఒక్కటి మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే వెజ్ ఉన్నారు, కొంతమంది నాన్ వెజ్ ఉన్నారు. సో వెజ్ వాళ్ళకి వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ దమ్ బిర్యానీ పెట్టుకున్నాం. అండ్ ఫస్ట్ 3 గేమ్స్కి మేము యూస్ఫుల్గా ఉండాలని చెప్పి వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ ఉండాలని చెప్పి ఒక 3 గేమ్స్కి మాత్రం ఫస్ట్ 1 గిఫ్ట్ మాత్రమే పెట్టుకున్నాము. అదేంటి అంటే ఎవరు విన్ అయినా మై నాన్నమ్మ ఏజ్ కానీ కొంచెం మిడ్ ఏజ్ కానీ తర్వాత యంగ్స్టర్స్ కానీ ఎవరైనా గెలుచుకునేలాగా, ఇప్పుడు మనం ఏదైనా షో పీస్ ఇచ్చినా వాళ్ళు దాన్ని షో పెట్టుకుంటారు, లేదంటే ఈవెంట్ అయిపోయినాక మర్చిపోతారు అని చెప్పి మేము ఏం చేసామంటే వాళ్ళకి డైలీ వేర్ కొంచెం ఫ్యాన్సీ శారీస్ లాగా తీసుకున్నాం అనమాట. ఒకటి కాటన్ శారీ తీసుకున్నాం మంచిది, ఒకటి ఫ్యాన్సీ శారీ, ఒకటి ఫ్యాన్సీ శారీలోనే ఇంకొక మోడల్ అనమాట. సో అలా 3 శారీస్ తీసుకున్నాం. ఇవైతే వాళ్ళు ఇన్ కేస్ యంగ్స్టర్స్ నగ్గితే వాళ్ళ పేరెంట్స్ కట్టుకుంటారు, లేదంటే వాళ్ళ అత్తలు కట్టుకుంటారు, ఆర్ కొంచెం మిడ్ ఏజ్ వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి కాటన్ శారీ వస్తుంది. అట్లా థింక్ చేసి 3 శారీస్ అయితే తీసుకున్నాము. ర్యాండమ్ విన్నర్స్కి అయితే మేము అవి స్పెండ్ చేసినాం అన్నమాట. అండ్ ఇంకేం చెప్పాలా, మా కజిన్స్తో మాకున్న మెమరీస్ అయితే సమ్మర్ వచ్చిందంటే మేము ఖచ్చితంగా టెర్రస్ మీద పడుకునే వాళ్ళము, బోల్డ్ అండ్ స్టోరీస్ చెప్పుకునే వాళ్ళము, అండ్ బోల్డ్ అండ్ లవ్ స్టోరీస్ చెప్పుకునేవాళ్ళం. అంటే ఇవన్నీ అప్పట్లో పేరెంట్స్ దగ్గర మనం మాట్లాడలేం కదా. సో మేము టెర్రస్ మీద పడుకొని చాలా లవ్ స్టోరీస్ అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టోరీస్. కాలేజీలో స్కూల్స్లో అందరికీ ఉంటాయి ఆ ఫన్ స్టోరీస్, అవి షేర్ చేసుకునే వాళ్ళము. అండ్ మీకు అందరికీ తెలిసిందే విలేజ్లో కొంచెం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కంపారిటివ్లీ సిటీ. సో మేమందరం కజిన్స్ కూర్చున్నప్పుడు బాగా మంచిగా టైంపాస్ చేసేవాళ్ళం. అండ్ వాడు ఇట్లా అన్నాడే, వాడు అట్లా అన్నాడే అని ఇవన్నీ బాగా మాట్లాడుకునే వాళ్ళం. అండ్ ఇంకొకటి మాకు మోస్ట్ మెమరబుల్ ఏమంటే, లాస్ట్ మేము ఇంకా పెళ్ళిళ్ళు చేసేసుకుంటాము అనే ఏజ్లో మేము ఒక 2 ట్రిప్స్కి వెళ్ళామన్నమాట. ఒకటి హైదరాబాద్కి వచ్చాం ఫస్ట్ టైము కజిన్స్ అందరం కలిసి. అండ్ అది అయితే అసలు ఇప్పటికీ స్టిల్ ఒక అక్క, ఫస్ట్ మా గ్యాంగ్లో ఒక అక్కకి మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో ఆ అక్క వాళ్ళ ఇంట్లో ఫిష్ కర్రీ తిన్నాం. స్టిల్ ఇంకా మీతో మాట్లాడుతుంటే నాకు వాటర్ వస్తున్నాయి అనమాట. ఎంత బాగా తిన్నాం అంటే నైట్ ఏమో భలే తిన్నాంలే. అదొక బెస్ట్ మెమొరీ. హైదరాబాద్ మొత్తం ఫర్ ద ఫస్ట్ టైం మేము అప్పట్లో కజిన్స్తో కలిసి చూసామన్నమాట.
అండ్ తర్వాత ఇంకొక బెస్ట్ మెమరీ అంటే వైజాగ్ అరకు వెళ్ళినప్పుడైతే బుర్రా కేవ్స్ వచ్చినప్పుడు మేము అరిచిన అరుపులు ట్రైన్లో వాళ్ళు కూడా అసలు ఎంత చిల్లరగా చేసుకునే వాళ్ళం అంటే లిమిట్స్ ఉండేవి కాదు. మా లిమిట్స్లో మేము ఉండేవాళ్ళము. మాకు ఎవరి గురించి ఏమీ తెలియదు, ఎవరు ఏదో అనేసుకుంటారనే ఆలోచన ఉండేది కాదు. సో ఇట్లానే ఉండాలనేది తెలీదు. మేము లిమిట్స్ క్రాస్ అవ్వకుండా మా ఎంజాయ్మెంట్ మేము మాత్రం మంచిగా చేసేవాళ్ళం అనమాట. అండ్ దోస్ ఆర్ ద బెస్ట్ మెమరీస్ విత్ మై గ్యాంగ్ అనమాట. సో ఇక్కడ అందరం ఇప్పుడు మా మమ్మీ వాళ్ళవని, మా నానమ్మ వాళ్ళవని ఎవ్వరు ఇదేంటి పిల్లలు ఇట్లున్నారు అనే రోజు మేము ఎప్పుడు తెచ్చుకోలేదు. మా లిమిట్స్లో మేము ఉంటూ మేము ఎంజాయ్ చేసుకునే వాళ్ళం. ఖచ్చితంగా మాకు ఒకళ్ళు తోడైతే వచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము ట్రిప్కి వెళ్ళాము అంటే ఒక అక్క వాళ్ళ పెద్దమ్మ నానమ్మ అవుతుంది అందరికీ. సో తను మాతో పాటు వచ్చేది. తను కూడా మాకేమంటే ఓకే, ఒక అండగా ఒక పెద్దమ్మ ఉంది, మేము ఏమైనా చేసుకోవచ్చు అట్లా మాకు ప్రతి చోట ప్రొటెక్టెడ్గా వెళ్ళేవాళ్ళం అనమాట. అండ్ ఇంకా మూవీస్కి ఒక డే అయితే ఫ్రెండ్షిప్ డే రోజు అయితే మాకు బాగా గుర్తు మర్యాద రామన్న సినిమా, మర్యాద రామన్నేనా, మర్యాద రామన్నకి అదేంటి రానా సినిమా వచ్చింది కదా, ఆ రెండు ఒకే రోజు రిలీజ్ అయితే మాకు అసలు టికెట్స్ దొరకలేదనమాట. సో టికెట్స్ దొరకకపోతే థియేటర్ పర్సన్ ఉంటాడు కదా, మేము ఇట్లా చాలా దూరం నుంచి వచ్చాము, మాకు ఒక 7 టికెట్స్ కావాలి, ఇవ్వండి అంటే మాకు నేల మీద టికెట్లు వేసి ఇచ్చాడు. కుర్చీలు వేసి, నార్మల్ కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఇచ్చాడు అనమాట. ఇట్లాంటివన్నీ చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళ బిజీ అయిపోయినాము. హాయ్ అంటే హాయ్. కాకపోతే ఇలా సంక్రాంతికి వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు ఇయర్ అంటే మేము ఇట్లా కలిపి కూర్చొని తిన్నాము ఎవ్రీ ఇయర్. కాకపోతే గేమ్స్ ఆడుకునే వాళ్ళం, కబడ్డీ కానీ అట్లా అన్నీ మంచిగా ఆడుకుని టైం అయితే స్పెండ్ చేసేవాళ్ళం. సో ఈ ఇయర్ అయితే ఇట్లా కజిన్స్తో ఒక మంచి మెమరబుల్గా ఈవెంట్ అయితే చేసుకున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. అందరం మంచిగా డబ్బులు కలెక్ట్ చేసుకొని, డబ్బులు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ ఓకే అయితేనే ప్రొసీడ్ అవ్వడం. కోఆర్డినేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది మా అందరి మధ్యలో. అంటే ఇప్పుడు నేను ఇంకొక అక్క హోస్ట్ చేసామన్నమాట. సో ఆ అక్క నేను ఇప్పుడు హోస్ట్ చేసిన వాళ్ళకి ₹1 అటు అవుతుంది, ₹1 ఇటు అవుతుంది. సో మేము ఎట్లా అంటే అమ్మో అందరు ఇవ్వాలి అట్లాంటి మైండ్ సెట్స్ మాకు ఉండవు. సో అంటే అదే కోఆర్డినేషన్ అంటాను అనమాట. సో ఇప్పుడు మేము ఒక బడ్జెట్ వేసుకున్నాము, ఆ బడ్జెట్లో అయిపోయింది ఒక 2000 లేదంటే ఒక 1200 లేదంటే ఒక 900 ఇట్లా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే నేను అక్క హోస్ట్ చేసాం కాబట్టి అట్లా షేర్ చేసుకుంటాము. ఇప్పుడు మేము ముగ్గురం, నేను అక్క నా ఫ్రెండ్ శ్వేత అని ముగ్గురం అనమాట. మేము ముగ్గురం హోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో అది మేము ముగ్గురం షేర్ చేసుకున్నాం అనమాట. సో వీఆర్ అంత మంచి. ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలని అది అనుకోదు, ఎవ్వరూ అనుకోరు అనమాట. మేము అంత ప్లాన్డ్గా ఉంటాము, అంత ఎంజాయ్ చేస్తాము. బట్ అప్పట్లో మా దగ్గర ఫోన్స్ లేక మేము అవన్నీ రికార్డ్ చేసుకోలేకపోయినా, అంటే మేము అందరం చిన్నపిల్లలం కదా అప్పట్లో. ఫోన్స్ ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చిన్నపిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు, అప్పుడు మాకేం ఫోన్లు ఇచ్చేవాళ్ళ కాదు. సో ఇప్పుడు అవన్నీ క్యాప్చర్ చేసి ఉంటే మాకు కూడా చాలా మెమరీస్ ఉండేవి అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. మేము ఇప్పుడు ఏమైతే అనుకుని మిస్ అయినామో లేదంటే రీక్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నామో ఇట్లా అన్నీ మేము రీక్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మోరోవర్ నేను ఈ ఛానల్ పెట్టుకోవడానికి గల రీజన్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట కంటెంట్ క్రియేట్ చేయాలని. ఇనీషియల్గా కొంచెం తడబడుతూ ఉండొచ్చు, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్. సో నేను ఈ ఛానల్ని ఎంతవరకు తీసుకెళ్తాను అనేది నాకు తెలీదు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ మై సక్సెస్. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ మీకు ఇట్లాంటి లైఫ్ స్టోరీస్ మీ చెవిలో చెప్తా అనే ఇన్నోవేటివ్కి మీరు
సపోర్టివ్‌గా నిలుస్తారని నేను ఆశిస్తున్నా. అండ్ ఇట్లాంటి అంటే లైక్ ర్యాండమ్‌గా వీడియో కంటెంట్ ఇయ్యడం కాకుండా, ఒక వీడియోని ఒక మెమరబుల్‌గా స్టోరీతో నరేట్ చేద్దామని నేను ట్రై చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెవులో చెప్తా. మీ అందరికీ ఎప్పుడు చెవులో చెప్తూనే ఉంటా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient